ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. కాశీ ప్రయాగంలో భారీ వర్షాలు వరదలు ముంచెత్తుతున్నాయి. అసలు పబ్లిక్ బయటకు వచ్చేందుకు కూడా భయపడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చిన్న పిల్లల్ని కూడా ఇలా చేతుల మీద ఎత్తుకుని తీసుకెళ్లేటువంటి పరిస్థితులు. కొన్ని విజువల్స్ ఇప్పుడు మనం చూద్దాం. అలాగే పంతులు గారు ఉన్నారు లైవ్ కాల్లో, నారాయణ శాస్త్రి గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అక్కడ అసలు పరిస్థితి ఎలా ఉందో ఆయన క్లియర్గా ఇప్పుడు మనకు చెప్తారు. స్వామి నమస్తే అండి. నమస్కారం. ఎప్పటి నుంచి వర్షాలు వరదలు ఉన్నాయి కాశీ ప్రయాగంలో? అలాగే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు భక్తులు ఇబ్బంది పడుతున్నారు అని అంటున్నారు. చాలా నీళ్లు ఆల్మోస్ట్ మోకాలు దాటి పై వరకు వచ్చేసాయని చెప్తున్నారు. నిజమేనా గురుగారు? ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి చెప్పండి కొంచెం. ప్రతి సంవత్సరం కూడా ఇలా గంగా ప్రవాహం పెరుగుతుంది ఈ యొక్క గంగా నది తీరంలో. అలాగే హిమాలయ పర్వతాల నుంచి మన హరిద్వార్ టు మన త్రివేణి సంగమం ప్రయాగరాజు, అలాగే కాశీ మీదుగా కలకత్తా సముద్రం వరకు కూడా ఈ గంగ పెరుగుతూ ఈ కాశీ క్షేత్రం మీదుగా గంగా నది మన కలకత్తా సముద్రంలో కలుస్తుంది అనమాట. అక్కడ గంగా నది అనేది ప్రవాహం అనేది చాలా చాలా ఎక్కువగా పెరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా పెరుగుతుంది, కాబట్టి ఈసారి మరీ ఎక్కువగా పెరిగింది. గంగా నది తీరంలో ఉండేటువంటి ప్రతి దేవాలయం కూడా ఈ గంగలో మునిగిపోయి ఉంటాయన్నమాట. అలాగే కొన్ని దేవాలయాలు ఏంటంటే గంగ పెరిగిన తర్వాత దేవాలయాలు ఏవైతే మునిగి ఉంటాయో అందరూ కూడా అక్కడికి వెళ్ళి లింగాన్ని తాకి అప్పుడు గంగా నది స్నానాలు కూడా చేస్తారు. అంటే నది పెరగడం ఒక విశేషం అయితే, పెరిగిన తర్వాత దేవాలయాలు కొన్ని మునిగిన తర్వాత ఎప్పుడైతే కనుక ఈ గంగా నది ఆ గంగ ఈశ్వరుడు యొక్క శిరస్సు మీదకి వచ్చి ఆ లింగాన్ని తాకి పరవళ్లాడుతూ వెళుతుందో అందరూ కూడా ఆ లింగాన్ని తాకి నమస్కారం చేస్తూ ఆ లింగాన్ని పట్టుకుని స్నానం చేస్తూ ఉంటారు. ఇక్కడ అంత విశేషం ఈ కాశీ క్షేత్రంలో. అలాగే ఇప్పుడు మనం ఉన్నది కేదార్ ఘాట్ లో ఉన్నాం. కేదార్ ఘాట్ లో ఉన్నాం, కనిపిస్తుంది. ఘాట్లన్నీ మునిగిపోయాయా స్వామి మొత్తం వాటర్ తోటి, వరదలతోటి? అవునమ్మా, మొత్తం ఘాట్లన్నీ మునిగిపోయినాయి. అలాగే దేవాలయం కూడా చూపిస్తున్నాం, కేదారేశ్వరుడు దేవాలయం చూడండి. ఇది కేదారేశ్వరుడు దేవాలయం. సోమవారం నాడు మాకు కేదారేశ్వర స్వామి వారి దర్శనం చేయించారు స్వామి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా శ్రావణ సోమవారం రైట్. మొత్తానికి భక్తులు కూడా కొంచెం అంటే తగ్గినట్టు కనిపిస్తుంది ఈ వరదల వల్లనేనా స్వామి? వరదలు ఎక్కువగా ఉండడం, దాని తర్వాత స్నానాలకి చాలా ఇబ్బంది అవడం కదా, అందువల్ల చాలా మంది తగ్గారన్నమాట. నెల రోజుల నుంచి అంటే దారుణమైన పరిస్థితులు ఉంటాయి అక్కడ గురువు గారు. అవునమ్మా, చాలా 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 దారుణంగా ఉంది. మరి ఎట్లా రీహాబిలిటేషన్ అంటే పునరావాసం అది కల్పించారా? ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడి నుంచి ప్రజల్ని పక్కకి తీసుకువెళ్ళి అట్లా చేశారా? గవర్నమెంట్ తరపు నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని చాలా చక్కగా జరుగుతుంది. అలాగే విశ్వనాథుడి యొక్క దర్శనాలు కానివ్వండి, అలాగే కేదారేశ్వరుడి యొక్క దర్శనం కానివ్వండి, కాలభైరుడి యొక్క దర్శనం కానివ్వండి, అన్ని కూడా. అలాగే కాశీవాసులు ఎవరైతే ఉన్నారో ఈ గంగ పెరిగిన తర్వాత కొన్ని ఇళ్లలో కూడా గంగలు చాలా లోపలికి వెళ్ళడం జరిగింది. వాళ్ళకు కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఇప్పటికి ఇంకా వర్షాలు పడుతున్నాయా స్వామి? పడుతున్నాయి, వర్షాలు పడుతున్నాయి, బాగానే పడుతున్నాయి. ఇంకా ఎన్ని రోజులు అట్లా ఏమన్నా తెలుసా? అంటే వాతావరణ శాఖ ఎన్ని రోజులు ఇచ్చింది? అంటే ప్రస్తుతం శ్రావణ మాసం నడుస్తుంది కాబట్టి శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజ మాసం వరకు ఇలాగే ఉంటుంది. ఆశ్వీజం వరకు డైలీ పడుతూనే ఉంటాయి. వర్షం అనేది మామూలే పడుతూనే ఉంటాయి. కాకపోతే గంగ పెరగడం అనేది ఏంటంటే మనకి పైనుంచి వస్తాయి కదా, డ్యామ్ కూడా వదులుతారన్నమాట. డ్యామ్ కూడా ఫుల్ అయిపోయింది. ఆ డ్యామ్ నుంచి వదిలేటప్పటికి మొత్తం ఇంకా గంగ కూడా అలా పెరుగుతూనే ఉంటుంది. కానీ ఇంకొక మా ఉంటే ఒక నెల రోజులు. ఎన్ని ఘాట్లు మునిగిపోయాయి స్వామి ఇప్పుడు? ఘాటు కాశీలో మొత్తం 84 ఘాట్లు ఉన్నాయి. 84 ఘాట్లు కూడా మునిగిపోయి, ఏవైతే హైట్ గా ఉన్నాయో, ఏవైతే హైట్ తక్కువ ఉన్నాయో, హైట్ తక్కువగా ఉన్నవన్నీ మునిగిపోయినాయి. హైట్ ఎక్కువగా ఉన్నవన్నీ కూడా అందరూ వచ్చి స్నానాలు చేస్తున్నారమ్మా. ఇప్పుడు హైట్ ఎక్కువ ఉన్న ఘాట్లు ఏమేమి ఉంటాయి స్వామి ఒక్కసారి చెప్పండి. హైట్ ఎక్కువగా ఏంటంటే మాక్సిమం మినిమం ఇక్కడ పంచగంగ ఘాటు, కేదార్ ఘాటు, పంచగంగా ఘాట్ చాలా హైట్ గా ఉంటుంది. అలాగే మనకి కేదార్ ఘాట్ ఎక్కువగా ఉంటుంది, హైట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే విజయనగరం ఘాట్ హైట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఘాట్లలో మాత్రమే అందరూ స్నానం చేస్తారు. మిగతా వాటిల్లో కూడా అంత రోడ్డు మీదకి వచ్చేసింది, గంగంతా కూడా రోడ్డు మీదకి వచ్చేసింది. చాలా ఉధృతంగా ఉంది అయితే గంగా ప్రవాహం. చాలా 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 కిందకి చూపిస్తున్నాను గంగా. అక్కడ బోట్లో తిరుగుతున్నారా స్వామి, లేకపోతే మామూలుగానే తిరుగుతున్నారా అక్కడ ఉన్న ప్రజలందరూ? లేదు, బోట్లు అసలు అలౌ చేయట్లేదు అప్ప. టూరిస్ట్ ఎవరిని కూడా బోట్ ఎక్కనివ్వట్లేదు. కాదు రోడ్ల మీద అంటున్నాను స్వామి. రోడ్ల మీద బోట్ ఎక్కనివ్వకుండా అందరూ కూడా సెక్యూరిటీగా వాళ్ళు మాత్రమే వసతి కోసం ఆ బోట్ ఎక్కి ఇంట్లోకి వెళ్ళడం, బయటికి రావడం, వాళ్ళకి నిత్య అవసర వస్తువులు తెచ్చుకోవడం కోసం బయటికి రావడమే.
ఓ కాబట్టి వాళ్ళకి మాత్రమే బోట్ వసతి. టూరిస్ట్ కి ఎవరిని కూడా బోట్ లో తిరగనివ్వట్లేదు బోట్లు. మ్మ్. ఒక లేన్ ఉంటుంది కదా, సెక్యూరిటీ లేన్, అది దాటి వెళ్ళకూడదు, సురక్షితం కాదు అని చెప్పేసి ఒక లేన్ వరకు ఆపేస్తారు. ఆ లేన్ వరకు కూడా చాలా ఫుల్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాటర్. అవునమ్మా, అవునమ్మా, లేదు దాటిపోయింది, ఇంకా అది కూడా దాటిపోయి గంగ పైకి రావడం తోటి ఆ సెక్యూరిటీగా వీళ్ళు కూడా, పోలీసులు కూడా అందరూ కూడా సెక్యూరిటీగా ఉన్నారు. ఎవరిని కూడా ముందుకి వెళ్ళి స్నానం చేయకుండా అందరూ ఆపుతున్నారు అన్నమాట. ఓ స్వామి, జనరల్ గా కేదార్ ఘాట్ చాలా హైట్ ఉంటుంది కదా, దాదాపు ఒక 4-5 ఫ్లోర్లు బిల్డింగ్ ఎంత ఉంటుంది అంత హైట్ లో ఉంటుంది ఆ ఘాట్ అసలు. అవునమ్మా, అదే అక్కడే ఉన్నాం మనం ఇప్పుడు ఆ కేదార్ ఘాట్ లోనే అంత హైట్ లోనే ఉన్నాం మనం. అంత హైట్ లో ఉన్నా కూడా వాటర్ అక్కడ దాకా వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. అదిగోండి, అవునమ్మా, అంత హైట్ లో ఉన్నప్పటికీ కూడా వాటర్ అంత పైకి వచ్చేసింది. కాబట్టి ఇంత హైట్ ఉంది కాబట్టి ఇక్కడ అందరూ కూడా స్నానాలు చేయగలుగుతున్నారు అందరూ కూడా ఇక్కడ. లేదంటే కనుక మిగతా ఘాట్లో అయితే కనుక ఘాట్లో మునిగిపోయిన తర్వాత దాని పైనుంచి రోడ్డు మీదకి వచ్చేసింది గంగ అంతా కూడా. బాబా కేదార్ ఘాట్ లో మాత్రమే హైట్ గా ఉండడం తోటి అందరూ కూడా కేదారేశ్వరి గుడి లోపల నుంచి దిగి స్నానాలు చేయడం. అలాగే పక్కనే ఉన్న విజయనగరం ఘాట్ ఉంది, హైట్ గా ఉంటుంది. కరపాత్రి స్వామివారి యొక్క మఠం ఉంది అక్కడ పైన, ఆ మఠం కింద మెట్లు ఉన్నాయి, హైట్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడ స్నానాలు చేస్తున్నారు. ఈ 2-3 ఘాట్ల వరకే అలౌ చేస్తున్నారేమో పబ్లిక్ ని. అవునమ్మా, భక్తుల్ని. సో ఎవరైనా పిల్లలతోటి అలా వచ్చే భక్తులు కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ ఏమో స్వామి. చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. అలాగే మన కాశీకి వచ్చే టూరిస్ట్ యాత్రికులందరూ కూడా మేము అన్ని ఘాట్లు చూడాలి, గంగా హారతులు చూడాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే కొంచెం ఈ టైంలో కొంచెం అవాయిడ్ చేస్తే నెక్స్ట్ 1 మంత్ తర్వాత వస్తే బెస్ట్. ఎందుకంటే ఘాట్లు తిరగలేరు, గంగా హారతులు కూడా చూడమాట. గంగా హారతులు కూడా జరగట్లేదు, జరుగుతుంది నామమాత్రంగానే మేడ మీద జరుగుతాయి అనమాట. అవి అంటే యాత్రికులు చూసేంత స్పేస్ ఉంటుంది అనమాట అక్కడ. ఓహో, కొద్దిగా ఆగి కొద్ది రోజులు ఆగితే ఈ వర్షాలు వరదలు అన్ని తగ్గిపోతాయి, అప్పుడు ప్రశాంతంగా రావచ్చు అన్న ఉద్దేశంతో కరెక్ట్ గా చెప్పారు. మొత్తానికి చాలా దారుణంగా ఉన్నాయి అక్కడ వరదలు. ప్రయాగ కావచ్చు, కాశీ కావచ్చు, మొత్తం 84 ఘాట్లో కేవలం 2-3 ఘాట్స్ మాత్రమే కొంచెం మునగకుండా ఉన్నాయి. మిగతా ఘాట్స్ అన్నీ కూడా మునిగిపోయాయి వరదలతో అని చెప్పి ఇప్పుడే అక్కడ మనకు ప్రత్యక్షంగా స్వామీజీ చెప్పారు. కేదారేశ్వర స్వామి వారి టెంపుల్లో అర్చకులు ఆయన, ప్రతిరోజు గంగాహారతిలో కూడా పాల్గొనేటువంటి వ్యక్తి. సో గంగాహారతి కూడా ఆపేశారు, ఏదో నామమాత్రంగా జరుగుతుందని చెప్తున్నారు. సో అక్కడ ఖచ్చితంగా అన్ని ఘాట్లు తిరగాలనుకునే వాళ్ళు, లేదా అన్ని కాశీ ప్రయాగ మొత్తం చూడాలనుకునే వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కొద్ది రోజులు వేచి ఉండి ఆ తర్వాత వెళ్ళడం బెటర్ ఏమో.